ఇప్పుడు జనసేన, తెలుగుదేశం కూటమిలో పొత్తుతో ఈ అసంతృప్తి ఎంతవరకు ఉంటుంది పార్టీ శ్రేణుల్లో? అంటే ఇప్పుడు ఒక సీట్ వరకు ఇచ్చామనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు. యువతల వాళ్ళకి సీట్ రాలేదని జెప్పేసి వేరే పార్టీకెళ్ళే అవకాశం ఉందంటారా? లేకపోతే వాళ్ళైనా సద్దుమణిగే అవకాశం ఉంటాయా? వీళ్ళల్లో ఇప్పుడు ఐకమత్యానికి వీళ్ళేం జేస్తారు పార్టీ అగ్రనేతలు? లేదండి. ఐ థింక్ ఒకటి చాలా క్లియర్ ఇంటెన్షన్స్ ఉన్నాయి. తెలుగుదేశం నాయకత్వానికి గాని, జనసేన నాయకత్వానికి గాని రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలి అని. విచ్ ఇస్ అ వెరీ నోబుల్ కాజ్. హ్మ్. అండ్ నాకు తెలిసినంత వరకు ఐడియాలజీస్ ఆఫ్ ద పార్టీ కూడా తెలుగుదేశంకున్న ఐడియాలజీ, జనసేనకున్న ఐడియాలజీ ఐ థింక్ దే ఆర్ న్యాచురల్ అలైస్. యాక్చువల్లీ ఒక యువతగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మొత్తం ఒకాళ్ళతో పుచ్చుకొని మీరేమంటారు? ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు గురించి? ఇట్స్ ద మోస్ట్ నెసెసరీ అండి. ఐ థింక్ అది అందుకే అంటున్నా. ఈ 2 పార్టీస్ ఆర్ న్యాచురల్ అలైస్. ఒకళ్ళొకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునే రకాలు. ఒకళ్ళొకళ్ళు కలిసి పని చేసుకునే రకాలు. ఒకళ్ళు ఇంకొకళ్ళని పుష్ చేసి ఇంకొంచెం పని చేద్దామా, ఇంకొంచెం మంచి చేద్దాం అనుకునే పార్టీలే తప్ప ఇంకేదో చేద్దాం అనేది లేదు. ఇవాళ నాకు కింద నాయకులు, కింద క్యాడర్లు ఏమైతే చెప్పలేదు, పైన నాయకత్వం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన పర్పస్ ఏంటి, రాష్ట్రం కోసం ఎలా పని చేయాలి, దానికి మీరేం చేయాలి, మేమేం చేయాలి, మీరెక్కడ తగ్గాలి, మేమెక్కడ తగ్గాలి, మీరెక్కడ కాంపన్సేట్ చేయాలి, మేమెక్కడ, దాని గురించి చాలా డీటెయిల్ గా మీరు చూస్తే అసెంబ్లీ స్థాయిలో ఎక్కడ 2-3 చోట్ల ఈ విస్తృత సమావేశం 1-2 చోట్ల ఇబ్బందులు జరగవచ్చు. కానీ 90% ఆఫ్ దెమ్ చాలా క్లీన్ గా ఉంది. ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఈ అలయన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అలయన్స్ మన రాజకీయాల కన్నా, మన ఎమ్మెల్యే సీట్ల కన్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఇది మన ఎలక్షన్స్ కన్నా, మన దానికన్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇద్దరం కలిసి పనిచేయడం అవసరం అని చెప్పారు. అది అర్థం చేసుకున్న వాళ్ళు పార్టీలో ఉంటారు. అది అర్థం చేసుకోకుండా నేనే ఎక్కువ, పార్టీల కంటే నేనే గొప్ప, రాష్ట్రం కంటే నేనే గొప్ప, రాష్ట్రం కంటే నా సీటే ఎక్కువ, రాష్ట్రం కంటే నా రాజకీయం ఎక్కువ అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు ఉంటారు అని ఒకటి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కావాల్సిన ఒక ముఖ్యమంత్రి ఎలాంటి వ్యక్తి అంటే ఈ సంక్షోభం నుంచి బయటకు తీసుకెళ్లాల్సిన వ్యక్తి, అంటే గవర్నెన్స్ తెలిసిన వ్యక్తి, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎలా పనిచేయాలో తెలిసిన వ్యక్తి, మళ్ళీ రాష్ట్రాన్ని ఒక ట్రాక్ లోకి తీసుకురావాల్సిన వ్యక్తి. అండ్ అది తెలుగుదేశం పార్టీ కాదు, జనసేన నాయకులు కూడా చెప్తుంది, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పేది, ఒక అనుభవం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ నడిపేయాలి అని చెప్పేది. ఇవాళ అలాంటి అనుభవం ఉన్న నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు తప్ప ఇంకొకరు లేరు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఇంపార్టెంట్. దాంట్లో ఆయన ముఖ్యమంత్రి అంటే మాతో అలయన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా గవర్నమెంట్స్ లో పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కనే కూర్చుందా స్టేజ్ మీద, ఇంకొకరు మాట్లాడటం లేదని ఎప్పుడు లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా సరే పవన్ కళ్యాణ్ సలహాలు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకుంటారు, లేదంటే ఇంకెవరైనా సరే రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు సూచనలు ఇస్తారు, అందరు సూచనలు తీసుకుని ముందుకెళ్తారు ఆయన ఎప్పుడైనా సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దాంట్లో ఎలక్షన్స్ లో, రానున్న ఎలక్షన్స్ లో ఈ సీట్ల పంపిణీ యువతకి ఎంత శాతం ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్కువ ఇస్తారా, తక్కువ ఇస్తారా? లేదండి, ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించే లీడర్. ఇవాళ రాష్ట్రానికి కానీ, పార్టీకి కూడా కానీ ఫ్యూచర్ అనేది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ పార్టీ మహానాడులు కూడా ఒక డిక్లరేషన్ చేసింది, ఎన్నడూ లేనట్టు 40% సీట్లు యువతకే ఇస్తాను అని చెప్పి. సో ఐ థింక్ ఇవాళ యువతకి పెద్ద పీట వేస్తారు. నారా లోకేష్ గారికి ఇంకో సైడ్ నుంచి యువగలం అని చెప్పి, యువత రాజకీయాలకు రావాలి అని చెప్పి ఒకటి మనం చూడొచ్చు. ఇప్పుడు 40% ఇప్పుడు యువతకి ఇస్తామని చెప్పేసి అంటే, ఇప్పుడు టీడీపీ సీనియర్ లీడర్స్ అప్పుడు చాలా మంది ఉన్నారు. 83 నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనక ఉన్న లీడర్స్ ఉన్నారు. సో వీళ్ళని పక్కన పెట్టి ఇటు లోకేష్ తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తామనుకుంటున్నారా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనుకుంటున్నారా? లేదండి, ఐ థింక్ పార్టీ యాజ్ యూనిట్ ఇస్ సింగిల్. ఇవాళ సీనియర్స్ కూడా ఎక్కడైతే యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందో వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం. పార్టీ ఒక డెసిషన్ తీసుకున్నాక, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాక 40% మంది సీట్లు యూత్కి ఇవ్వాలి అన్నప్పుడు అది సీనియర్స్ కానివ్వండి, జూనియర్స్ కానివ్వండి, ఎవరైనా కానీ కలిసి పటిష్టంగా ఎక్కడ యువ నాయకత్వం ఉంది, ఎక్కడ యువ నాయకత్వాన్ని మనం ప్రమోట్ చేయాలి, ఎక్కడి నుంచి ఎవరు వస్తే బాగుంటుంది అని ఆలోచించి ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఫైట్ చేస్తే బాగుంటుంది కలెక్టివ్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు అనుకుంటే సీనియర్స్ వేరు, లోకేష్ గారు వేరు ఉంది, లోకేష్ గారు ఒక టీం ఉంది, సీనియర్స్ ఒక టీం అనేది లేదండి. అంతా ఒకటే టీం, చంద్రబాబు నాయుడు గారి టీం. నారా లోకేష్ గారు పనిచేస్తున్నా, సీనియర్స్ పనిచేస్తున్నా, మేము పనిచేస్తున్నా, అందరం పనిచేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారి టీం కింద పనిచేస్తాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద చేయడం కోసం పనిచేస్తాం. ఎందుకంటే ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసారు. జరగని సంఘటన అసెంబ్లీలో జరిగి ఒక ప్రతిజ్ఞ తీసుకుని బయటకు వచ్చినప్పుడు యాజ్ అ పార్టీ వాళ్ళు మా అందరికి మెయిన్ థింగ్ మళ్ళీ సార్ తీసుకెళ్ళి హుందాగా అక్కడ కూర్చోబెడతాం. దానికోసం ఎవరు చేయాల్సిన త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎవరు తీసుకోవాల్సిన డెసిషన్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే దీ పాత్రలోని నాగశ్రవణ కిలార్ గారు ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ పోటీ చేస్తారా? లేదండి, ఐ డోంట్ థింక్. నాకు అంటే ఫ్రాంక్ గా మాట్లాడుతుంది, కంటెస్ట్ చేయాలనంటే నాకు డెఫినెట్ గా రాజకీయాల్లోకి వచ్చింది ఒక మంచి పోస్ట్ రావాలని, పీపుల్ తో కలిసి పనిచేయాలని, ఆ అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తా. కానీ ఇవాళ ఐఎమ్ నాట్ రెడీ.
బట్ వై? ఇవాళ ఐఎమ్ నాట్ రెడీ టు కంటెస్ట్ ఎలక్షన్స్ డైరెక్ట్లీ. ఓకే. దానికోసం ఇంకా చేయాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా ఉంది, ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉంది, హ్మ్. ఇంకా పని చేయాల్సిన చాలా ఉంది. హ్మ్. ఇవాళ నేను 2019 రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఐ హ్యావ్ సింగిల్ పాయింట్ ఎజెండా, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, దానికి నేను కుదిరినంత ప్రయత్నం నేను చేయాలి అని. హ్మ్. అది దట్స్ ఆర్ ప్రైమరీ ఫోకస్. ఈ ఎలక్షన్ వరకు నేను చేయగలిగిన పని ఏదైనా ఉంది అంటే హ్మ్. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు కానీ నాకున్న సొంత కెపాసిటీతో పార్టీకి ఎంత కృషి అయితే అంత కృషి చేసి హ్మ్. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయినాక అప్పుడు నా ఫ్యూచర్ ఇంకా ఎలా మూవ్ చేయాలి పాలిటిక్స్ లో, పాలసీలు ఎలా పనిచేయాలి, ఎందుకంటే నాకు పాలసీ ఇంకా ఎక్కువ ఇష్టం. ఓకే. పాలసీలు ఎలా పనిచేయాలి, గవర్నమెంట్ ఎలా పనిచేయాలి, యూత్ కోసం ఏదైతే ఇన్నాళ్ళు ఫైట్ చేసామో హ్మ్. వాటిని ఎలా కలిసి గవర్నమెంట్ కలిసి పనిచేయాలి దాని మీద నా ఫోకస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వంలోనే ఉంటూ తర్వాత ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఆశించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఇది మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో ఉండి ఏది ఆశించట్లేదు అంటే చాలా వింతగా ఉంటుందేమో కానీ ఆ! ఫ్రాంక్ గా అయితే నా ముందున్న క్లియర్ ఆబ్జెక్టివ్ ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, ఓకే. టీడీపీ జనసేన ప్రభుత్వం స్థాపించడం. హ్మ్. ఆ ప్రభుత్వం వచ్చినాక దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ దట్ ఐమ్ వెరీ క్లోజ్ టు. నాకు హ్మ్. యూత్ పాలిటిక్స్ లోకి తీసుకోవాలని ఉంది. నేను ఒక్కనే రావటం కాదు, హ్మ్. ఇంకా చాలా మంది యూత్ పాలిటిక్స్ లోకి రావాలని ఉంది. హ్మ్. దానికోసం కొన్ని ప్రోగ్రామ్స్ చేయాలని ఉంది. హ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా ఇంకోటి ఎడ్యుకేషన్, హ్మ్. స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్ గా స్కూల్ ఎడ్యుకేషన్ కొంచెం మార్చాలని ఉంది. ఈ పాలసీస్ మీద ఎక్కువ పనిచేయాలి నాకు రాబోయే 5 ఏళ్లలో. యూత్ ని ఇంకా పాలిటిక్స్ లో ఎక్కువ తీసుకురావడానికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాలి, హ్మ్. ఎడ్యుకేషన్ కోసం ఇంకేం చేయొచ్చు అన్నది. హ్మ్. సో ఇది నా బేస్ కింద ఉంటుంది. ఈ ప్రయత్నంలో ఆబ్వియస్ గా నా పొలిటికల్ కెరీర్ గురించి ఆలోచించుకుంటా ఉంటా. ప్రభుత్వం ఏదైనా పార్టీ ఏదైనా బాధ్యతలు ఇస్తే ఆ బాధ్యతలు చేస్తాము. బట్ దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు వర్క్ ఇన్ ద నెక్స్ట్ 10-15 years. ఓకే.